హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి, అదేనండి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇదిగోండి, ఇది మా రేడియో స్టేషన్ వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న టీటీడీ దేవస్థానం అన్నమాట. దేవస్థానం వారిది గుడి ఉంది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ అసలు చూసారా, నార్మల్ రోజుల్లో అయితే పెద్దగా జనాలేమీ ఉండరండి, నార్మల్గానే ఉంటుంది. కానీ ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనాలు చూసారా, ఈ చివరి నుంచి ఆ చివరికి బారులు తీరారనమాట. క్యూ లైన్లు కూడా పెట్టారండి, అసలు ఖాళీ లేదు. ఎటు చూసినా గోవిందనామ స్మరణతో, అలాగే చక్కగా నామాలు పెట్టేవారు నామాలు పెడుతూ, అలాగే గోవిందనామాలు ఇట్లాంటివి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ, దారిలో ఎటువంటి అసౌకర్యం లేకుండా వాటర్ అది సప్లై చేస్తూ, చక్కటి సదుపాయాలతో పోలీసు వారు పర్యవేక్షణలో చక్కగా ఎంతమంది జనాలు వచ్చినా దర్శనం అయితే చాలా బాగా జరుగుతుందండి. నాకు తెలిసి మేము వెళ్ళిన టైంలో అయితే అటు ఇటుగా ఈజీగా 10,000 మంది పైనే భక్తులైతే ఉంటారండి. కానీ ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా దర్శనం చేసేసుకున్నాము. చాలా ప్రశాంతంగా చాలా బాగా దర్శనం అయితే అయిందనమాట. అయితే నిన్న మా బాబు ఒక క్వశ్చన్ అడిగాడండి. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఒకతను జైన్ అతను ఉన్నాడనమాట. సో అతను అడిగాడట, నార్మల్గా మీరు అంటే హిందూస్ ఎక్కువ టెంపుల్స్కి ప్రతి వీక్ లేదా ప్రతి డే వెళ్ళరు కదా, బట్ క్రిస్టియన్స్ చక్కగా చర్చ్కి వెళ్తారు, అలాగే ముస్లిమ్స్ కూడా మసీద్కి వెళ్తారు కదా. సో మేము గురుద్వారా అది వెళ్తూ ఉంటాము. సో మీరు రెగ్యులర్గా ఎందుకు వెళ్ళరు అని చెప్పి, దానికి మా బాబు చెప్పాడంట, మాకు ఇంటి ముందే తులసి చెట్టు ఉంటుంది, చక్కగా దండం పెట్టుకుంటాము, అలాగే ఇంట్లో నిత్యం దీపారాజన జరుగుతూ ఉంటుంది కదా, సో మేము అవకాశం ఉన్నప్పుడు గుడికి వెళ్ళి వస్తూ ఉంటాము అని చెప్పాడంట. ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ప్రతిరోజు వెళ్ళకూడదు అని అయితే ఏమీ లేదు, అవకాశం ఉంటే టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. సో మా ఇంట్లోనే మేము అన్ని దేవతలకి అలాగే దేవుళ్ళకి దండం పెట్టుకుంటాము అని చెప్పాట. వారి దర్శనం అయిపోయిన వెంటనే అన్నప్రసాదం కూడా ఉందండి. కేసరి, పులిహార, పప్పు, బంగాళదుంప బఠానీ కూర, అలాగే రోటి పచ్చడి, చక్కటి అన్నం, అలాగే సాంబార్, పెరుగు కూడా ఉన్నాయండి. అలాగే స్వామివారి లడ్డూలు ఇక్కడ 150 రూపాయలకి చక్కగా ఇస్తున్నారు. దర్శనం అలాగే స్వామివారి భోజనం కూడా చేశాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలాగే మా బాబు ఒక క్వశ్చన్ అడిగాడు, అదేంటో వీడియోలో చెప్తాను. సో వీడియో కూడా చూసండి, వీడియో చాలా బాగుంటుంది. ఈరోజు స్వామివారి దర్శనం అలాగే మా అబ్బాయి చెప్పిన సమాధానం కూడా నాకు బాగా నచ్చింది. మీరేమంటారో కామెంట్